హాయ్ ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్. నా పేరు ప్రదీప్. సో 12థ్ వీక్‌కి సంబంధించిన నామినేషన్స్ చాలా రసవత్తరంగా జరిగాయి. అవి ఆహ్, మీరు నా మన ప్రోమో చూసుంటారు. సో ప్రోమోలో కొద్దిగానే చూసాం. కానీ అస్సలది ఆహ్, ఈరోజు చూస్తారు ఎపిసోడ్‌లో. సో చాలా భయంకరంగా జరిగింది. రక్త కన్నీరే. సో మన సోనియా ఆకులైతే హౌస్ దద్దరిల్లింది. షేక్ అయిందనమాట జనాలు ఒక్కసారిగా ఆమెను చూసి. ఎందుకంటే నామినేషన్సు కొత్త ప్రక్రియలో జరుగుతుంది. అది కూడా జంగిల్ థీమ్ అని చెప్పిన తర్వాత బిగ్ బాసు ఒక్కసారిగా డోర్స్ ఓపెన్ అవ్వడం, ఆమె రావడం అందరూ విచిత్రంగా చూడడం, ఆమె రాంగానే ప్రేరణ పేరుతో నామినేట్ చేయడం, ఆ తర్వాత నిఖిల్‌ని చేయడం. మిగతావి ఎవరిని చూపించలేదు. సో పాత కంటెస్టెంట్లు అందరూ కూడా రాలేదు. కొంతమందే వచ్చారు. వాళ్ళు నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఎవరు ఎవరిని చేశారనేది చూద్దాం. మొత్తానికైతే ఈ నామినేషన్స్ మాత్రం ఊహించినవి, ఊహకు అందనివి. సో పాత ఓజీ క్లాన్‌లో మొత్తం వచ్చేసారు. సో దీంట్లో కూడా రోహిణి కూడా వచ్చిందంటున్నారు. మరి లాస్ట్‌కి కేవలం ఇద్దరు మాత్రమే అంటే తేజ అండ్ అవినాష్ వీళ్ళిద్దరే నామినేషన్ రాలేదనేది మాత్రం తెలుస్తుంది. కాకపోతే ఎవరు ఎవరిని చేశారు అనేది ఒకసారి చూస్తే రాంగానే మన సోనియా ఆకుల ప్రేరణ నామినేట్ చేస్తున్నానని చెప్పింది. అంటే అక్కడ చైర్ ఉంటది. ఆ చైర్‌లో కూర్చొని చెప్పాలి. సో, "అక్క వచ్చావా" అని అంటే, "అవును చెల్లి" అని అంటే, "నేను నిన్ను అక్క అనలేదు. నువ్వు నాకు అక్కవు కాదిప్పుడు. మరి ఎవరికైనా అంటే నిఖిల్ కంటే, నిఖిల్‌కి నేనెందుకు అక్కనవుతాను? నీకేం సంబంధం?" రఫ్ ఆడించేసింది అక్కడ. అసలు "హూ ఆర్ యూ ఆస్క్ మీ? హూ ఆర్ యూ టెల్లింగ్ లైక్ దట్?" సో, నాకు అతనికి అక్కని ఎలా పోలుస్తావు? నీకెలా అనిపించింది? ఎప్పుడు మేమిద్దరం ఆ విధంగా బిహేవ్ చేశాం. సో, దీని మీద టోటల్‌గా 2 గంటల ఎంతసేపంటే 2 గంటల 35 నిమిషాలు వాళ్ళిద్దరికీ జరిగిందండి ఆర్గ్యుమెంటు. చివరికి బిగ్ బాసే వేసారి విసిగిపోయి, "అమ్మ చాలామందున్నారు ఇంకా నామినేట్ చేయాలని కంక్లూడ్ చేయండి" అంటే అప్పుడు కంప్లీట్ చేశారు. సో, అది మామూలుగా ఏందంటే బాటిల్‌తో హెడ్ మీద కొట్టడం. అదేందంటే సినిమాలో ఒకటి యూజ్ చేస్తుంటారు. అదేంటే షుగర్ బాటిల్స్. దెబ్బ కూడా తగలదు. సో, దాంతో అనమాట. సో, కాబట్టి ఈ దీనికి కారణాలు ఏమేమి చెప్పిందనేది చూద్దాం. సో, మొత్తానికైతే ఈళ్ళిద్దరి మధ్య రచ్చ రంబోలైంది. ఆహ్, అసలు మెయిన్ కారణం గూడా ఆమె చెప్పింది కూడా రీజనబుల్‌గానే ఉంది. అసల సోనియా చెప్పింది. "నువ్వు మెగా చీఫ్‌గా ఫెయిల్ అయినావు. అందులో అనుమానం లేదు. ఫెయిల్ అయినావంటే హౌస్ నీట్‌గా పెట్టావు. కానీ నువ్వు అగ్రెషన్‌గా ఒక వార్డెన్‌లాగా లేదా ఒక అడ్మినిస్ట్రేటర్‌లాగా ఒక ఒక స్కిల్ టీచర్‌లాగా కర్ర పట్టుకొని ఆడించినట్టు ఆడిచ్చావు జనాల్ని. అదే విధంగా నువ్వు పనిష్మెంట్ ఇచ్చేది కూడా ఒకరికి ఒక రకంగా, మరొకరికి ఒక రకంగా ఇచ్చావు. ఇది టోటల్‌గా నువ్వు ఫేవరిజం చూపిచ్చావు. సో, నబీల్‌కైతే చిన్నది అది కూడా ఏంటి, అతను ఏదనుకుంటే అడిగితే అది దానికి లొంగిపోయి చెప్పావు. నాకు షుగర్ లేదు ఈరోజు అది ఒక పెద్ద పనిష్మెంటా? అదేవిధంగా గౌతమ్ చూస్తే వారం అంతా వెసల్స్ కడిగిచ్చావు. అసలు నీకు పనిష్మెంట్ ఇవ్వమన్నారు గానీ వారం అంతా ఇవ్వమన్నారా? దీని మీద పెద్ద లాగ్ అయితే మామూలుగా 2 గంటల 35 నిమిషాలైతే భయంకరమైన వాదనైతే జరిగింది. ఇంక నెక్స్టు నిఖిల్‌ని చేసింది. నిఖిల్‌ని చేసే ముందు కూడా మామూలుగా బయటున్నప్పుడు ఆ అమ్మాయి ఏం చేసిందంటే, గౌతమ్‌కి సపోర్ట్‌గానే కొన్ని పోస్టులు పెట్టింది. అదేవిధంగా నిఖిల్‌ని అన్‌ఫాలో కూడా అయింది ఇన్‌స్టాగ్రామ్‌లో. ఆ కారణం ఏంటంటే, ఈ జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా కావచ్చు. మేబీ అదే కాకుండా కావ్య విషయం ఎప్పుడైతే వెలుగులోకొచ్చిందో అప్పటి నుంచి ఆమె అన్‌ఫాలో చేసింది నిఖిల్‌ని. సో, అది కూడా కారణం కావచ్చు. నిఖిల్ వల్లే నా గేమ్ కూడా చెడిపోయింది. తన వల్లే నేను ఎలిమినేట్ అయినాననే భావన కూడా ఆ అమ్మాయికి ఉండుండొచ్చు. అది అది ఉంటది మనసులో. ఎందుకంటే బయటికి పోయి చూసింది గదా! ఎపిసోడ్‌లో. కాబట్టి ఖచ్చితంగా అదైతే మనసులో మెదిలుంటది. అందులో అనుమానం అయితే లేదు. సో, కాబట్టి ఇక్కడ ఏం చెప్పిందంటే, "నువ్వు ఏదైనా గూడా డైరెక్ట్ చెప్పాలి విషయం. అంతేగాని దాన్ని నాంచినందువల్ల ఆహ్, అది వాళ్ళల్లో ఆ హోప్స్ అయితే పెట్టుకుంటారు గదా! అలాగా చేయకుండా నువ్వు డైరెక్ట్ చెప్పేసుంటే నువ్వు అది యష్మి విషయం చెప్పింది. సో, యష్మి విషయం చెప్పిన వెంటనే నిఖిలేమంటాడు, ఆ అమ్మాయి ఆ విధంగా ఫీల్ అవుతున్నప్పుడు నేను అప్పుడే చెప్పేసాను. హోప్స్ పెట్టుకోవద్దనంటే మధ్యలో యష్మి దూరింది.
రచ్చ మామూలుగా చేయలేదు. "నువ్వు చెప్పావా? నువ్వు నాకు చెప్పావా? నాకు చెప్పుంటే నేను నీ దగ్గరకు నీ విషయంలో నేను ఎంటర్ అయ్యేదాన్నా? నేను ఎంటర్ అయ్యేదాన్ని. నేను ఎందుకు ఎంటర్ అయ్యాను? నీ వల్ల నేను చెడ్డ పేరొచ్చింది. మరి గౌతము బన్నీ యేసుకున్నప్పుడు, అతను తినిపించినప్పుడు నువ్వెందుకు అలిగావు?" మారణంగా జరిగింది. మామూలు యుద్ధం జరగల వాళ్ళిద్దరి మధ్య. ఒక ఒక పెద్ద యుద్ధమే జరిగింది వాళ్ళిద్దరి మధ్య. ఎప్పుడు యేసుకోలేదనమాట. ఇలాంటి సన్నివేశం ఎప్పుడు జరిగుండదు. గౌతమ్ డాన్స్ ఏసినప్పుడు అదే బన్నీ వేసుకున్నప్పుడు నువ్వు ఎంత కుళ్ళుకున్నావు. అదే విషయాన్ని డైరెక్ట్‌గా మన నాగ్ సారు వీకెండ్‌లో గూడా అడిగినప్పుడు ఏం జరిగింది నిజం చెప్పు అన్నప్పుడు పృథ్వీ కూడా చెప్పేసాడు. సో, నిజమే సార్ అది బన్నీ యేసుకున్నందుకు అతను ఫీల్ అయ్యాడు. అతను డాన్స్ ఎందుకు ఫీల్ అయ్యాడు అని కూడా చెప్పాడు. సో, కాబట్టి ఇవన్నీ కూడా అతని మీద వచ్చేసాయి. నువ్వు కరెక్ట్‌గా చెప్పుంటే ఇన్ని వచ్చేటివి కాదు గదా! కావ్య విషయంలో కూడా ఇలాగే జరిగి గదా! ఇప్పుడు ఎందుకంటే కావ్య విషయంలో అతను లవ్ స్టోరీలు చెప్పమన్నప్పుడు చెప్పి అతను చాలా ఎమోషనల్ అయ్యి ఏడ్చాడు గూడా. కానీ ఇది ఎప్పుడు గూడా ముందే చెప్పాలి. ఇప్పుడు నేను ఏడ్చి నేను పోతాను. కొట్టినా కొట్టించుకుంటాను. కొట్టింది గూడా అన్నట్టుగా మాట్లాడాడు. సో, నువ్వే నా భార్య అనుకున్నాను నేను. 6 నెలలు, 6 సంవత్సరాలు మేము డేటింగ్‌లో ఇయన్నీ చెప్పాడు గానీ, ఇది ఏందంటే నాన్సుడు అనేది ప్రమాదకరమైనటువంటి విషయం. సో, కాబట్టి ఇక్కడ యష్మి కూడా రెబెల్ అవ్వడానికి కూడా కారణం ఏందంటే, ఫ్యామిలీ నుంచి వచ్చిన ఇన్‌పుట్స్ కావచ్చు, వచ్చినోళ్ళందరూ చెప్పినట్టువి ఆ అమ్మాయి చాలా వెంటనే రిసీవ్ చేసుకుంటది ఆ అమ్మాయి. హౌస్‌లో ఉండేవాళ్ళందరిలో కూడా ఆహ్, ఈ అమ్మాయి రియాక్ట్ అయ్యి రిసీవ్ చేసుకున్నట్టు ఇంకెవరు చేసుకోలేదు. అదేవిధంగా ఈ అమ్మాయి చెప్పిందేంటంటే సోనియా వుమెన్‌ని డిస్‌రెస్పెక్ట్ చేశావు. అనేది. ఎందుకంటే నీ వల్ల ఇద్దరు ఇబ్బంది పడ్డారనేదే గదా! ఆ అమ్మాయి ఉద్దేశం అయినట్టుంది. కాబట్టి ఇది జరిగింది. సో, నువ్వు ఆ అమ్మాయికి హోప్ కలిగించకపోతే అదే వంట రూమ్‌లో, కిచెన్‌లో ఆ అమ్మాయిని హగ్ ఎందుకు చేసుకున్నట్టు? ఆ అమ్మాయిని కిస్ ఎందుకు చేసినట్టు? అదే టైంలో ఏం జరుగుతుంది ఇక్కడ అనే తేజ ఎందుకన్నట్లు ఇవన్నీ గూడా లేపినట్టుంది. సో, మొత్తానికైతే ఇది నిఖిల్‌కి నెగెటివ్ అనిపిస్తది. ఇదన్నీ గాని డైరెక్ట్‌గా చూపిస్తే కట్ చేయకుండా. 'బిగ్ బాస్' మాయాజాలం ఉపయోగిస్తే మాత్రం నెగెటివ్ రాదు. సో, ఇదన్నమాట. తర్వాత బేబక్క పృథ్వీని చేసింది. అయ్యా బీన్ బ్యాగ్ చిన్న బ్యాగ్ పడితేనే నబిలి మీద ఆ విధంగా అరిసావు. నువ్వు చేసే పనులు ఎలా ఉన్నాయి? నువ్వు ఆడేటప్పుడు ఎలాంటి దెబ్బలు తగులుతాయి అవి కూడా చూడవా? అని అడుగుంటదనేది నా ఇది నా ఎక్స్‌పెక్టేషన్ అనమాట. వచ్చిందైతే వీళ్ళే. తర్వాత నిఖిల్‌ని కూడా చేసింది. ఆమె కూడా బయట పోయినప్పుడు కూడా చెప్పిందేంటంటే ఆయన పక్కా మాస్క్‌తో ఉన్నాడని. ఆహ్, అదేవిధంగా నాకు లీడర్‌షిప్ క్వాలిటీస్ లేవనని కూడా అన్నాడతను. సో, కాబట్టి ఆ కారణాలైతే చెప్పుంటదనేది నేననుకుంటున్నా. తర్వాత ఆదిత్య వచ్చాడు. ఆదిత్య ప్రేరణ, యష్మిని చేశాడు. ప్రేరణ, యష్మిని కూడా ఎందుకు చేసుంటారంటే వాళ్ళు చేసే పనులు అలాగే ఉంటాయి కాబట్టి అవే ఎత్తుంటాడు. ఎందుకంటే ప్రేరణ మరీ మెగా చీఫ్ అయినప్పుడు చేసిన పనులు ఆయనకి నచ్చుండవు. ఎందుకంటే మామూలుగా పెద్ద మనిషి. ఆయనకి ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు నచ్చవు. ఆహ్, ఆహ్, బేసిక్‌గా. అదేవిధంగా యష్మి కూడా ఆహ్, ఈ ఈ యష్మిది కూడా ఈ ఈ విషయంలో మన నిఖిల్ విషయంలోనే అడుగుంటాడేమో అని నేననుకుంటున్నా. తర్వాత నైనిక వచ్చింది. నబీల్‌ని చేసింది. మరి నబీల్‌ని ఏ కారణం చేసుంటదంటే బీన్ బ్యాగ్ అందుంటే గివ్ అప్ ఇచ్చావు. నువ్వొక స్ట్రాంగ్ ప్లేయర్ అయిన నువ్వు ఆ విధంగా గివ్ అప్ ఎందుకిచ్చావు? సో, అది నెగెటివ్ అవుదా? అంటే నువ్వు గెలవాలన్నప్పుడు గెలిచేది, ఓడిపోవాలని ఓడిపోవడం. ఈ ఈ టైప్ అయితే అడుగుంటది. తర్వాతైతే యష్మిని అయితే ఖచ్చితంగా ఎగ్ టాస్క్ విషయం అడుగుంటది. ఎందుకంటే నీకు సహాయం చేసినటువంటి రోగిణిని చేయకుండా ఫస్ట్ ఇచ్చి తర్వాత సెకండ్ పోయి అతను మెగా చీఫ్ అయ్యేదానికి సహాయం చేసావు గానీ, నువ్వు మరలాగా నువ్వు ఆమెకు చేసుంటే అది నీ 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 హార్ట్ అండ్ సోల్‌గా నువ్వు చేసినట్టు. కాబట్టి నువ్వు అది చేయలేదు కాబట్టి అనని చేసుంటది. తర్వాత మణికంఠ కూడా వచ్చాడు. మణికంఠ నిఖిల్‌ని, నబీల్‌ని చేశాడు. నిఖిల్‌ని నాకు తెలిసేందంటే ఆహ్, ఒకరి నీ నామినేషన్ కాకుండా యష్మిని అక్క అన్నదనుకో గౌతమ్ నామినేషన్ చేసావు. అసలు నీకు దానికి ఏంటి సంబంధం అసలు? నిన్ను ఏమనంటే నువ్వు నామినేట్ చేయాలి గానీ, పక్కనోళ్ళ విషయం తీసుకొచ్చి నువ్వు నామినేట్ చేయడం ఏంటి? ఎందుకంటే మణికంఠ చాలా లాజికల్‌గా మాట్లాడతాడు. అదే నబీల్ విషయంలో అయితే ఖచ్చితంగా గివ్ అప్ గురించి చెప్పుంటాడు. అందులో అయితే అనుమానం లేదు. పైపెచ్చు వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం కూడా డీల్ పెట్టుకున్నది ఇవన్నీ కూడా చెప్పుంటారు. తర్వాత శేఖర్ భాష అయితే ప్రేరణ, యష్మిని చేసాడు. ప్రేరణ విషయంలో అయితే వెన్నుపోటు పొడిచాడని వేసుంటాడు. ఎందుకంటే ఆ అమ్మాయికి
రోహిణికి వెన్నుపోటు విషయం. తర్వాత యష్మికైతే క్లిప్స్ బాగా కొట్టేస్తుంది. అబద్ధాలు బాగా చెప్తుంది. అదేవిధంగా గౌతమ్ విషయంలో డైరెక్ట్‌గా చెప్పకుండా, సరే నీకు ఇష్టం ఉంది కాబట్టి నీ ఇష్టం వచ్చినట్టు చూసుకో. అదే ఫస్టే చెప్పేసుంటే అతను ఆ విధంగా క్రష్ అని చెప్పినప్పుడు చెప్పేయాలి ఆ అమ్మాయి. అలా కాకుండా అలా చెప్పకుండా ఉన్నందువల్ల అతను ప్రొసీడ్ అయ్యాడు. చివరికి అతన్ని ఎరిపప్పని చేసింది అనేది అతని ఉద్దేశ్యం. సో, కాబట్టి ఇయన్నీ కూడా జరిగాయి. మొత్తానికి ప్రస్తుతానికైతే వీళ్ళున్నారు. తర్వాత రోహిణి కూడా ఉంది నామినేషన్స్‌లో. తర్వాత విష్ణుప్రియ వీళ్ళున్నారు. మొత్తానికైతే ఒక ఎవరు? హ్మ్. యెస్. ఒక్క 'టేస్ట్ తేజ', అవినాష్ వీళ్ళిద్దరు మాత్రం నామినేషన్‌లోకి వచ్చినట్లు లేదు. సో, ఇది నాకు తెలిసినంత సమాచారం. అసలు యాక్యురేట్‌గా ఎవరనేది మనకు రావడం లేదు. ఎందుకంటే 12 గంటలకు స్టార్ట్ అయినటువంటి ఈ ఎపిసోడు నామినేషన్ ఎపిసోడు నైట్ 1 దాకా జరిగింది. అంటే 13 గంటలు నామినేషన్ ప్రక్రియ జరిగిందంటే ఏ విధంగా జరిగుంటదో ఊహించండి. అరే! ఒక్క సోనియా ఆకుల మాత్రం ఆకులే వాళ్ళిద్దరూ సోనియా ఆకుల. ప్రేరణ 2 గంటల 35 నిమిషాలు వాళ్ళిద్దరికి జరిగిందంటే, మిగతా ఒక గంట అతనితో జరిగిందంటే, ఆ ఒక్క అమ్మాయే 3 గంటల 35 నిమిషాలు, 3 గంటల 40 నిమిషాలు తీసుకుందంటే, మిగతా వాళ్ళు ఎన్ని గంటలు తీసుకుంటారు? దాన్ని బట్టి చూడండి ఎన్ని గంటలు టైం తీసుకుంటదో. మామూలుగానే 10 అవర్స్ అటు పడతా ఉంటది. సో, ఇది ఇప్పుడు దాకా ఉన్న అప్డేట్ ఫ్రెండ్స్. మొత్తానికైతే రక్త కన్నీరు షేక్ అయింది. ఇది ఇప్పుడు దాకా ఉన్నటువంటి అప్డేటు. సో, ఎవరైనా కొత్తగా మన ఛానెల్ చూస్తుంటే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదే నేను కోరుకునేది. సో, ఇప్పటిదాకా నాకు సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. థాంక్ యూ వెరీ మచ్.